బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ చిరుత సక్సెస్ అయింది. ఎట్టకేలకు బోనుకు చిక్కింది చిరుత. చిరుత కోసం 24 గంటల పాటు ఆపరేషన్ కొనసాగింది. గిద్దలూరు మండలం దేవనగరంలో సంచరించింది పులి. నిన్న రాత్రి నుంచి చిరుత కోసం ఆపరేషన్ కొనసాగింది. అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది పులి. ఇటీవల వరుసగా స్థానికులపై దాడికి దిగింది చిరుత. నిన్న ఒక పాడుబడిన బావిలో చిక్కుకుంది చిరుత. చుట్టూ ట్రాప్ వలలు, బోనులు ఏర్పాటు చేశారు అధికారులు. చిరుత చిక్కడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు స్థానికులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. బోనులో చిక్కిన ఆ చిరుతకు సంబంధించిన విజువల్ని మీరు చూస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ చిరుత సక్సెస్ అయింది. ఎట్టకేలకు బోనులో చిక్కింది చిరుత పులి. చిరుత కోసం 24 గంటల పాటు ఆపరేషన్ కొనసాగింది. గిద్దలూరు మండలం దేవనగరంలో సంచరించింది పులి. విజువల్స్ మీరు చూస్తున్నారు. నిన్న రాత్రి నుంచి చిరుత కోసం ఆపరేషన్ కొనసాగింది. అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది పులి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటీవల వరుసగా స్థానికులపై చిరుత దాడికి దిగింది. నిన్న ఒక పాడుబడిన బావిలో చిక్కుకుంది చిరుత. చుట్టూ ట్రాప్ వలలు, బోనులు ఏర్పాటు చేశారు అధికారులు. చిరుత చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం చిరుత చిక్కినట్టుగా తెలుస్తోంది. అక్కడి నుంచి తరలించారా, ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందా? సచిన్, ఆపరేషన్ చిరుత విజయవంతమైందని చెప్పుకోవాలి. గత 24 గంటలకు పైగా అటవీ అధికారులు, అదేవిధంగా గ్రామస్తులు పడిన శ్రమకు ఫలితం దొరికిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత 2 రోజుల వ్యవధిలో నంద్యాల డివిజన్, అంటే నల్లమల ఫారెస్ట్ నంద్యాల డివిజన్ పంచట్ల గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ అయినటువంటి షేక్ మొహమున్నిసాపై కూడా దాడి చేయటం, ఆమె కూడా మృతి చెందటం, ఆమె తల కూడా తీసుకెళ్లిపోయింది చిరుత. అదేవిధంగా గతంలో అదే ప్రాంతంలో కొంతమందిపై కూడా అడవిలోకి వెళ్ళిన వారిపై కూడా దాడులు చేయడంతో కూడా ఒక్కసారిగా అటవీ శాఖ అధికారులు అయితే కొంత గందరగోళం వాతావరణం నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో నిన్న గిద్దలూరు సంబంధించి, అంటే నల్లమల ఫారెస్ట్ గిద్దలూరు డివిజన్ సంబంధించి దేవనగరంలో ఉన్న మూసివేసిన ఒక పేపర్ మిల్లు దిగుడు బావిలో నీళ్లు లేవు. ఆ బావిలో చిరుత పడిపోవడం కూడా గ్రామస్తులు గమనించారు. ఈ అరుపులు కేకలకి ఆ చిరుత కూడా దాముకున్న పరిస్థితుల్లో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి వారు వచ్చేంత వరకు కూడా గ్రామస్తులు కాపలా కాశారు. అటవీ శాఖ అధికారులు సాయంత్రం 4 గంటలు జరిగితే 6ంటికి వచ్చారని కొంత అసంతృప్తి గ్రామస్తులు వ్యక్తం చేసినప్పటికీ అటవీ శాఖ అధికారులు వచ్చి వలలు ఏర్పాటు చేసి ఆ చిరుత బయటకు వెళ్లకుండా ఆ చిరుతను పట్టుకునే కోసం చాలా శ్రమించినప్పటికి కూడా అది అదుపులోకి రాలేదు. ఇటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆ డిఎఫ్ఓ నరసింహరావు నేతృత్వంలో సుమారు ఒక 40 మంది 2-3 ట్రాపులు ఏర్పాటు చేసి దానికి అని ఎరగాగూడ వేసి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. అది చివరికి ఈ రోజు నిరుత్సాహపడాల్సి వస్తుందన్న అనుకున్న సమయంలో చివరిగా 7-7:30 సమయంలో కూడా ఆ చిరుతపులి ట్రాప్ కి చిక్కి వలలో చిక్కోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా దేవనగరం, అదేవిధంగా లింగాపురం గ్రామస్తులు కూడా కొంత హ్యాపీగా ఫీల్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అధికారులు చెప్తున్న ఏంటంటే, ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణం మారుతుంది. ఈ టైంలో ఎక్కువగా కూడా చిరుతపుళ్ళు ఈ అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటాయి కాబట్టి గ్రామస్తులు దగ్గరలో ఉన్న, అడవికి దగ్గరగా ఉన్న గ్రామస్తులు అయితే కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చిక్కిన చిరుత, అలాగే స్థానికుల మీద దాడికి దిగిన చిరుత ఒక్కటే అంటున్నారా, లేకపోతే ఇంకా చిరుతలో ఉండే అవకాశం ఉందా? వేరే చిరుత కూడా ఉండే అవకాశం ఉందా? ఈ విషయం ఇప్పటి వరకు కూడా అటవీ అధికారులు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే ఆ ప్రాంతంలో చిరుత ఒకటి కాదు, అనేకము, అంటే గతంలో అంటే చిరుత పిల్లలతోటి తిరగడము, అదేవిధంగా అక్కడ చిరుతల సంచారం అధికంగా ఉన్నది అని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. కానీ గతంలో అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం వల్ల కూడా ఇవి అధికంగా ఉండి జనసంచారాలకు మధ్య రావటం, ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఆ గొర్రెల్ని, మేకల్ని మేపుకుంటూ అటవీలోకి వెళ్తున్న నేపథ్యంలో కూడా ఈ చిరుత అధికంగా దాడి చేస్తుంది. గతంలో ఆ ఫారెస్ట్ అధికారులు నల్లమల ఫారెస్ట్ లో పులులు సంఖ్య పెంచేందుకు కోసం కూడా పులుల మీద ప్రత్యేక శ్రద్ధ వహించారు. కానీ ఈ చిరుత మీద కూడా పెద్ద శ్రద్ధ వహించిన నేపథ్యంలో కూడా ఈ చిరుత జనసంచారకు రావడం, అప్పుడప్పుడు ఆ పశువుల మీద దాడి చేయటం, అదేవిధంగా అడవిలోకి వెళ్ళిన గ్రామస్తుల మీద కూడా దాడి చేయటం నేపథ్యంలో ఇప్పుడు గ్రామస్తులు అయితే కొత్త విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అటవీ శాఖ అధికారులకి గ్రామస్తులకి నిన్నటి నుంచి కూడా ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎందుకంటే గ్రామస్తులు గతంలో ఇక్కడ చిరుతపుళ్ళు ఏదైనా ట్రాప్ కి చిక్కినా కూడా వాటిని దగ్గరలో ఉన్న అడవి ప్రాంతంలో వదిలిపెట్టడం, అవి యథావిధిగా మళ్ళీ గ్రామాల్లోకి రావడం, దాడులు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కేవలం అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే మా మీద ఇటువంటి దాడులు జరుగుతాయి. కాబట్టి ఈసారి పట్టుకున్న చిరుతను దూర ప్రాంతంలో, లేకపోతే జూకు తరలిస్తారా,
లేకపోతే దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు, మా ముందే జరగాలని చెప్పేసి కూడా నిన్న ఉదయం నుంచి కూడా గ్రామస్తులు భీష్మించుకుంటూ కూర్చున్న పరిస్థితి. కానీ అటవీ అధికారులు గ్రామస్తులు ఆ డిమాండ్ కి అయితే తల వచ్చారని చెప్పొచ్చు. ఆ ట్రాప్ లో చిక్కిన వలపటిని ట్రాప్ లో చిక్కిన ఎంతసేపు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే పాడుబడిన బావిలో నుంచి దాన్ని బయటకు తీసుకురావడంలో కావచ్చు, లేకపోతే ఆ ఆపరేషన్ విషయంలో కావచ్చు, ఎంతసేపు పట్టింది? ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేశారు అధికారులు? అది మామూలుగా బయట సంచరిస్తున్నట్టయితే ట్రాప్ కి గంటల వ్యవధిలోనే చిక్కే అవకాశం ఉండేది. కాకపోతే అది దిగులు బావిలో పడటము, దానిపైన వలలు పెట్టడం, ఆ వలలో నుంచి కానీ బయటికి రావడం కానీ, లేకపోతే లోపలికి వెళ్ళి ఏదైనా మరో ట్రాప్ ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడం వల్ల సుమారు 28 గంటల పైన సమయం పట్టిందని చెప్పుకోవాలి. సచి 28 గంటల వ్యవధిలో కూడా అటవీ శాఖ అధికారులు పూర్తిగా అయితే శ్రమించారు. ఆ ట్రాప్ రాని పక్షంలో షార్ప్ షూటర్ తీసుకొచ్చి ఒక మొత్తం ఇంజక్షన్ ఇచ్చి దాన్ని వలలో పట్టుకోవాలని ఆలోచన చేసినప్పుడు కూడా అది కూడా సాధ్యం కాని పక్షంలో ఇంకా తప్పని పరిస్థితుల్లో నా ట్రాప్లు ఏర్పాటు చేసి దాన్ని మాంసాహారాన్ని అంటే దగ్గరలో ఉన్న మేకని గొర్రెలు తీసుకొచ్చి ఆ ట్రాప్ లో పెట్టి దానికి ఆకర్షించే విధంగా చేసుకోవాలి. అది బావిలో నుంచి బయటకు వచ్చేదనుకోవడం తగిన ఏర్పాట్లు చేసి చుట్టూ వాళ్ళు ఆ బోర్ చుట్టూ కూడా ఆ మొక్కలతోటి కప్పేశారు. అది బోర్ అని తెలియకోకుండా చిరుత వచ్చి ట్రాప్ లో పట్టడం, కొంత అధికారులు అయితే ఊపిరి పీల్చుకున్న పరిస్థితి, అదేవిధంగా గ్రామస్తులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కాకపోతే ఇప్పుడు జరిగిన సంఘటనల దృష్ట్యా, ఎందుకంటే 2 రోజుల వ్యవధిలో ఆలగడ్డ డివిజన్ లో పంచెర్ల గ్రామ చెందిన సర్పంచ్ మృతి అయితేమి, అంతకుముందు జరిగిన దాడుల విషయం అయితేమి, ఇప్పుడు ఇది గ్రామాల్లో సంచరించడం అయితే మొత్తం దృష్టిలో పెట్టుకొని అటవీ అధికారులు దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మాకైతే పూర్తిగా ప్రాణహాని ఉందని చెప్పేసి గ్రామస్తులు కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కూడా మేము సంబంధిత అధికారులు కూడా మేము ఫిర్యాదు చేస్తామని చెప్పుకున్నప్పటికీ అటవీ శాఖ అధికారులు జరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి మరొకసారి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటాము. ఎందుకంటే స్థానికులకు సంబంధించి శ్రీనివాస్ ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యం అక్కడ కనిపిస్తోంది కాబట్టి ఇప్పుడు మరిన్ని ట్రాప్స్ కావచ్చు, మరిన్ని బోన్స్ కానీ ఏర్పాటు చేసే అంటే మరిన్ని బోన్లు కానీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది అక్కడ, అటువంటి సినారియో కనిపిస్తోంది. ఎందుకంటే స్థానికులు కూడా ఇంకా బహుశా పురులు ఉండే అవకాశం ఉందని, భయభ్రాంతులు కూడా అనే అవకాశం ఉంది కాబట్టి ఆ కోణంలో ఇంకా బోన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఇప్పుడు జరిగిన పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే వీళ్ళు ట్రాప్స్ ఏర్పాటు చేసే పరిస్థితులు అయితే ఫారెస్ట్ అధికారులు ఉన్నట్టు కనిపించట్లేదు సచిన్. ఎందుకంటే ఇది పులులు, అదేవిధంగా చిరుత పులులు సంతానోత్పత్తి సమయము, అదేవిధంగా ఇప్పటికే కొన్ని పిల్లలు వృద్ధి చెంది ఉంటాయి. అవి కూడా వేటకు సిద్ధమైన నేపథ్యంలో కూడా వాటిని నియంత్రించడం ఒక పక్క కష్టమైనప్పటికీ కూడా అధికారులు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టే మటుకు ఇది సాధ్యమని చెప్పేసి గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే అది పిల్లల టైంలో అధికంగా అంటే మామూలుగా దాడి చేసేదానికంటే కూడా పిల్లల విషయంలో అత్యధికంగా దాడి చేస్తుంటది. దానికి ఎటువంటి అనుమానం వచ్చినా, దానికి ప్రాణహాని ఉందని తెలిసినా కూడా దానికి రెట్టించిన ఉత్సాహంతో అది ప్రజల మీద దాడి చేస్తుంది. ఎవరైతే ఉంటారో ఎదురు దాడి చేస్తుంది, ప్రాణాలు కూడా తెగించి దాడి చేస్తుంది. కాబట్టి ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే అది ఆ పిల్లలతో ఉందా, అసలు ఎన్ని పిల్లలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు పట్టుకున్న చిరుతపులు అయితే 3 సంవత్సరాల వయసు ఉన్నదిగా అధికారులు ఒక పక్క చెప్తున్నప్పటికీ పూర్తిగా దాని వయసు ఎంత నేను నిర్ధారించాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే మటుకి ఇక్కడ అధికారులు చెప్తుంది పులి కాదు, ఒక పులులు చాలా ఉన్నాయి. ఎందుకంటే నల్మల ఫారెస్ట్ కనీసం 4-5 జిల్లాలకి వ్యాప్తి చెంది ఎక్కడి నుంచి ఎటు వస్తున్నాయని కూడా తెలియని పరిస్థితిలో ఉంది. కాబట్టి దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఇప్పటి వరకు ఎందుకంటే కేవలం టైగర్ జోన్స్ ఏర్పాటు చేశారు కానీ ఈ చిరుతలకు సంబంధించి ఎటువంటి జోన్ ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు జరిగిన సంఘటనల దృష్ట్యా కూడా వాళ్ళైతే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నప్పటికీ గ్రామస్తులు అయితే ఒక పక్క భయాందోళనకు గురవుతున్నారు. కానీ ఇది జరిగిన దృష్టిలో పెట్టుకుని అటవీ శాఖ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తే కొంత ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం అయితే పూర్తిగా కూడా అధికార చేతిలో ఉందని చెప్పుకోవచ్చు. వచ్చింది రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ చిరుత సక్సెస్ అయింది. ఎట్టకేలకు బోనులో పడింది చిరుత పులి. చిరుత కోసం 24 గంటల పాటు ఆపరేషన్ కొనసాగింది. గిద్దలూరు మండలం దేవనగరంలో సంచరించింది పులి. నిన్న రాత్రి నుంచి చిరుత అధికారులు చిరుత చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కింది నుంచి కూర్చొని